నమస్తే. ఇప్పటి వరకు హైడ్రా చేసినటువంటి హడావిడి మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది. మరో పక్కన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఏదైతే ఉందో ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశంలో కాస్త హైడ్రా దూకుడు తగ్గించడం జరిగింది. దాని తర్వాత హైడ్రా సంబంధించినటువంటి కూల్చివేతలపైన ఇటీవల లక్ష్మి అనేటువంటి ఒక మహిళ హైడ్రాను పూర్తిగా రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడడం జరిగింది. ఇదే నేపథ్యంలో హైకోర్టు సైతం కొంత హైడ్రాకి హెచ్చరించినటువంటి సందర్భం. నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు కూల్చివేతలు చేయండి తప్పించి నోటీసులు ఇవ్వకుండా ఒకవేళ కూల్చివేతలు కనుక చేసినట్టయితే ఉంటే ఇది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఉంటుందని చెప్పేసి ఒక పక్కన హైకోర్టు సైతం హెచ్చరించినటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో మరి హైడ్రా పనిచేస్తుందా లేకపోతే హైడ్రా ఇప్పటి వరకే మాత్రమే పరిమితం అయిపోతుందా, దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా, ఈ రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసినటువంటి కూల్చివేతలు 262 కూల్చివేతలు, 111 ఎకరాల ల్యాండ్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో బడాబాబులకు సంబంధించినటువంటి ఒకని ఇల్లు కూడా కూలిపోలేదు, ఒకని ఇల్లు కూడా కూల్చివేసినటువంటి సంఘటన లేదు, ఒకరి ఫామ్ హౌస్ పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలు కనపడలేదు. మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది? హైడ్రా పైన రోజు రోజుకు నమ్మకం సన్నగిలుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ పార్టీ చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ హైడ్రాని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ కో వసూళ్లకు పాల్పడుతుంది కావచ్చేమో అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా హైడ్రా అనేది తాత్కాలికం కాకుండా బెదిరింపులకు లొంగకుండా ఉన్నది అని చెప్పేసి ప్రూఫ్ చేసుకోవాలంటే ముందుగా ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ని దమ్ముంటే కూల్చమని చెప్పేసి సవాల్ విసిరినటువంటి సంఘటన. సలకం చెరువులో చూస్తే కళ్ళు బయర్లు కమ్మేటువంటి విధంగా 4 అంతస్తుల బిల్డింగులు అలాగే 12 అంతస్తుల బిల్డింగులకి ఆడ ఫాతిమా కాలేజ్ బిల్డింగ్లు కనబడతా ఉంటాయి ఆ బండ్లగూడ ప్రాంతంలో. ఆ సలకం చెరువులో కట్టినటువంటి ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారు అని చెప్పేసి ఒక పక్కన ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల పూర్తిగా మనం దీంట్లో చూసినట్టయితే ఉంటే ఈ చెరువులోనే అక్రమంగా కట్టినటువంటి కాలేజ్. ఈ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి, ఈ కాలేజీని కూల్చివేయాలి అని చెప్పేసి ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల విషయానికి వచ్చినట్టయితే ఉంటే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్. ఈ కాలేజ్ కానీ మరో పక్కన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళ కాలేజీలు ఎప్పుడు కూలుస్తారు అని చెప్పేసి చాలామంది దానిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. నేరుగా రంగనాథ్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సలకం చెరువులో కట్టినటువంటిది ఆడ మల్లారెడ్డి, మరో పక్కన పల్లా రాజేశ్వర్ రెడ్డిది. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ ఏర్పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఏ కూల్చివేతలు చేసినప్పటికీ అందరూ హైడ్రా పైన ఫిర్యాదు చేసేందుకు హైకోర్టుకు వెళ్తూ ఉన్నటువంటి తరుణం. నాగార్జున వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు కూల్చివేతలు ఎక్కడ చేసినప్పటికీ మొన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి వాళ్ళ సతీమణి సైతం కూడా మొన్న ఫిర్యాదు చేయడం జరిగింది. మల్లంపేటకు సంబంధించినటువంటి దాంట్లో విజయలక్ష్మి అన్నటువంటి ఓ బిల్డర్ సైతం కూడా ఆమె కూడా హైడ్రాని అదుపులో పెట్టుకోండి, హైడ్రాని రద్దు చేయాలని చెప్పేసి కూల్చివేత ఆపాలని చెప్పేసి ఆమె సైతం హైకోర్టుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అయితే వీటన్నిటికీ చట్టబద్ధత కల్పించాలి, ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి 20వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాడు. దీంట్లో కీలకమైనటువంటి అధికారాలని హైడ్రాకి అప్పజెప్పబోతా ఉన్నాడు. హైడ్రాకి ఇప్పటి వరకు ఉన్నటువంటిది కేవలం హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి ఉన్నాడు, హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఉన్నారు. వీళ్ళిద్దరు తప్పించి దీనికి అదనపు సిబ్బంది ఎవరు లేరు. ఆ రోజు తీసుకున్నటువంటి క్యాబినెట్ భేటీలో
హైడ్రాకి ఎంతమంది సిబ్బంది కావాలి, మరి దీన్ని ఎన్ని విభాగాలుగా విభజించాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, ఎంత మిషనరీ అవసరం ఉంటుంది అన్నటువంటి దానిపైన క్యాబినెట్లో ఒక ప్రధానమైనటువంటి డిస్కషన్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేయబోతా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపించినటువంటి సలకం చెరువులో కట్టినటువంటి ఫాతిమా కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు, అక్రమంగా కట్టుకున్నటువంటి ఫామ్ హౌజులు, అది ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఏ పార్టీలో ఉన్నటువంటి నేతలైనా ముందుగా వీళ్ళను కూల్చాలి, వీళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌజులు కూల్చాలి, వీళ్ళకి సంబంధించినటువంటి అక్రమాలు కూల్చాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ 20వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత అంటే 20వ తారీఖున ఒక నిర్ణయం తీసుకొని 25వ తేదీ వరకు ఈ యొక్క అక్రమమైనటువంటి కట్టడాలు ఏదైతే మనం చెప్పుకున్నటువంటి విధంగా ముందుగా దాంట్లో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకు వాళ్ళ ఇళ్లను కూడా కూల్చేందుకు, అంటే వాళ్ళ యొక్క అక్రమంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది కూడా కూల్చేందుకు సిద్ధపడుతున్నారు. ముందుగా వాటిని కూల్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. దీనికి మరి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉన్నాడు. దీని తర్వాత 20వ తారీఖు క్యాబినెట్ తర్వాత హైకోర్టు రిటైర్డ్ జడ్జిని దీనికి చైర్మన్గా నియమించబోతా ఉన్నారు. అంటే లీగల్ ఇష్యూస్ ఎక్కడైతే వస్తూ ఉన్నాయో లీగల్ ఇష్యూస్ లేకుండా ఒక చట్ట ప్రకారం నడిచే విధంగా దీంట్లో మున్సిపల్ అండ్ రెవెన్యూ శాఖలు, పోలీస్ డిపార్ట్మెంట్లను కూడా కొంత ఇన్వాల్వ్ చేసి వీటన్నిటి కూడా ఒక పటిష్టమైనటువంటి భద్రతతో కూడినటువంటి హైడ్రాకి పూర్తిగా చట్టబద్ధత కల్పించేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఏదైతే ఇచ్చినటువంటి నోటీసులు పేదవాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది, చాలా ఏళ్ళుగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ కూల్చివేతల పైన కాదు, ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల పైన దాడి చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇంత చేసినప్పటికీ ఇన్ని కూల్చివేతలు అయినప్పటికీ 111 ఎకరాల ల్యాండ్ని సుమారుగా 100 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏమో చెప్తా ఉన్నారు. ఆ సంబంధించిన ప్రాపర్టీని వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా హైడ్రా పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు విమర్శలు వస్తూ ఉన్నాయంటే పెద్దవాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నారు, పేదవాళ్ళ ఇళ్ళని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తూ ఉన్నారని. కాబట్టి ఈ విమర్శల నుంచి వాళ్ళు బయటపడాలంటే వాళ్ళు చేయాల్సినటువంటిది ముఖ్యంగా ముందుగా బడాబాబులైనటువంటి వాళ్ళు, పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అలాగే నాలాలపైన కట్టినటువంటి నిర్మాణాలని కూల్చివేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో హైడ్రా రేపు మాపు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఆస్కారం సైతం కనపడతా ఉంది. దాంట్లో భాగంగానే అది మల్లారెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ చిట్ట చివరికి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డిదే కానీ వీటిపైన కూల్చాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మరి రేవంత్ ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. చూడాలి మరి ఇప్పుడు తీసుకున్నటువంటి క్యాబినెట్ ఈ హైడ్రా పైన చట్టబద్ధత కల్పించేందుకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం శుభపరిమాణమే అయినప్పటికీ మరి దీని తర్వాత నిర్ణయం తీసుకున్న సైతం కూడా మరి చిన్న గుడిసెలను ఒక ఇల్లు ఉన్నటువంటి ఒక 2 రూములు ఉన్నటువంటి వాటిని కూల్చివేస్తారా, లేకపోతుంటే ఎకరాలలో విస్తీర్ణం చేసుకున్నటువంటి విశాలమైనటువంటి భవనాలు, ఫామ్ హౌజులు, కాలేజీల పైన కూడా చర్యలు తీసుకుంటారని ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి నమ్ముతా ఉన్నారు ప్రజలంతా. ఈ హైడ్రాని ఒక పక్కదారి పట్టేందుకు, బెదిరించేందుకు దీన్ని రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటారని కొంతమంది చెప్తే, లేదు ఇది ఖచ్చితంగా కూడా అమలవుతుంది. దీని ద్వారా చెరువులను, నాలాలను పరిరక్షించి మరో పక్కన హైదరాబాద్ లాంటి నగరాల్లో లోతట్టు ప్రాంతాల్లో వచ్చేటువంటి నీటిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈ హైడ్రా అని చెప్పేసి మరికొంతమంది పొగుడుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ సలకం చెరువు సంబంధించినటువంటి ఏదైతే బండ్లగూడ రోడ్లో ఉన్నటువంటి ఫాతిమా ఓవైజ్ కాలేజీ, మహిళా కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఉంది. ఇప్పటికే ఫాతిమా కాలేజీ కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ కావచ్చు, మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలకు కావచ్చు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డికి
ఆయన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి హైడ్రా ఏర్పడక కంటే ముందే మల్లారెడ్డి కాలేజీలు కానీ మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కొంత కాలేజీని కొంత భాగం కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రాకి పూర్తిగా హైడ్రాకి ఆర్డినెన్స్ కనుక చట్టబద్ధత కనుక కల్పించినట్టయితే ఉంటే ఇంకా పూర్తిగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉన్నది, మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉండవు. కాబట్టి ఈ యొక్క చట్టబద్ధత కల్పించిన తర్వాతనే హైడ్రా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా వారం రోజులు అయిపోతూ ఉన్నది. ఇంకా 4-5 రోజుల వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కూల్చివేతలు ఉండకపోవచ్చు. హైడ్రాకి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించిన తర్వాత ఒక ఆర్డినెన్స్ ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దీని ఒక రూపకల్పన చేసిన తర్వాత వాటికి అదనపు సిబ్బందిని తీసుకొచ్చిన తర్వాతనే హైడ్రా ముందుకు పోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే మున్సిపల్ సిబ్బందిని కానీ ఇంకొక పక్కన రెవెన్యూ సిబ్బందిని ఇట్లాంటి పోలీస్ సిబ్బందిని వాడుకున్నట్టయితే ఉంటే మీకు వాడుకునేందుకు అది ఎట్లా వీలుంటుందని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా తట్టుకోవాలంటే ఇక దీనికి చట్టబద్ధత కల్పించడమే మార్గం అన్నట్టుగా రేవంత్ సర్కార్ ఆలోచించబోతా ఉంది. ముఖ్యంగా ఈసారి హైడ్రా ఒక పక్కన ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఫామ్ హౌజులు, మల్లారెడ్డి కాలేజీ, అసదుద్దీన్ ఓవైసీ కాలేజీకి సంబంధించినటువంటి వాటిపైనే చర్యలు తీసుకునేందుకు ఆస్కారం కనబడతా ఉంది. దాంట్లో నోటీసులు ఇచ్చినాం కదా, ఆ విద్యా సంవత్సరం అయిపోవాలి, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే అది ప్రజల గురించి కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రభుత్వం దగ్గర కూడా ఇట్లాంటి ఇంటెలిజెన్స్ సంబంధించిన సమాచారం సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ కాలేజీలను కూల్చకుండా, ఈ ఫామ్ హౌస్లను కూల్చకుండా మిగతా వాటిని కూల్చినట్టయితే ఉంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందన్నటువంటి కొంత సమాచారం ప్రభుత్వానికి వెళ్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం నెక్స్ట్ ఇట్లాంటి ఏవైతే టార్గెట్గా ఉన్నటువంటి మల్లారెడ్డి కాలేజీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వాసవి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అవే కావచ్చు, ఇంకొక పక్కన పల్లా రాజేశ్వర్ రెడ్డిది, అసదుద్దీన్ ఓవైసీ సంబంధించినటువంటి ఫాతిమా ఓవైసీ కాలేజీ ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ సరకం చెరువులో కట్టినటువంటి దానిపైన చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం కనబడుతోంది. మరో 1 వీక్ తర్వాత ఈ సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.